తెలంగాణ వ్యాప్తంగా ఎస్టీఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ భారీ సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టుగా ఎన్నికల అధికారులు ప్రాథమికంగా లెక్క తేల్చారు. సేకరించిన సమాచారం ఇప్పటివరకు దాదాపుగా 2.64 కోట్ల ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయగా నమోదు ప్రక్రియ 78.30% చేరింది. ఇందులో అత్యధికంగా 45.18 లక్షల మంది ఓటర్స్ తమ నివాస ప్రాంతాల నుంచి శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినట్టు గుర్తించగా 9.22 లక్షల మంది ఓటర్స్ మరణించినట్టుగా నమోదైంది. ఈ భారీ వ్యత్యాసాలు వలసల గణాంకాల నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా ప్రక్షాళనలో ఊహించని పెద్ద మార్పులు చోటు చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ హరికృష్ణ సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, ఇంకా ఏం చెప్పారు అధికారులు? ఇప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణ వ్యాప్తంగా 1 కోటి వరకు కూడా ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందనే రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏంటి దానికి సంబంధించిన క్లారిటీ ఇస్తారా? థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పవచ్చు. సర్లో భాగంగా రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటి వరకు కూడా 3,38,26,26,448 మంది ఓటర్లు అయితే ఇప్పటివరకు ఓటర్ లిస్టులో ఉన్నారు. అయితే ఈ యొక్క సర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్లు ఇప్పటివరకు కూడా 2,64,87,214 మంది అంటే 78.30% వరకు ప్రజలు ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్లో దరఖాస్తు చేసుకొని ఎన్యూమరేషన్ ఫామ్లన్నీ కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మిగిలిన వాళ్ళు అంటే దాదాపుగా 73,39,234 అంటే 21.70% ఓటర్లు ఇప్పటి వరకు కూడా వివిధ కారణాల రీత్యా కూడా వీళ్ళందరినీ కూడా ఏడీఎస్ కింద ఎలక్షన్ కమిషన్ కన్సిడర్ చేసింది. అంటే ఏడీఎస్ అంటే ప్రధానంగా ఇందులో ఈ యొక్క 73 లక్షల ఓటర్లలో ప్రధానంగా 9 లక్షల ఓటర్లు మరణించినట్టుగా ఈసీ గుర్తించింది. అంతేకాకుండా అన్ట్రేజబుల్కి సంబంధించి 11 లక్షలు, పర్మనెంట్లీగా షిఫ్ట్ అయిన వాళ్ళు దాదాపుగా 45 లక్షల మంది ఉన్నారు. ఆల్రెడీ ఎన్రోల్ అంటే డబల్ ఎన్రోల్ చేసుకున్న వారు 6 లక్షలుగా ఉన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. అంటే ఇతర కారణాల రీత్యా ఈ యొక్క ఓటర్లను రీచ్ కాలేకపోయారని చెప్పేసి కూడా 1,00,000 మంది పైగా ఈ యొక్క ఓటర్లు ఉన్నారని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఓవరాల్గా ఒకసారి జిల్లాల వారిగా పర్సెంటేజ్ చూసుకుంటే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 94% వరకు కూడా ఈ యొక్క ఎన్యూమరేషన్ పూర్తయిందని చెప్పవచ్చు. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించి అత్యల్పంగా 58.8 వరకు కూడా ఈ యొక్క ఎన్యూమరేషన్ ప్రక్రియ అనేది పూర్తయింది. అయితే హైదరాబాద్ జిల్లా ప్రత్యేకంగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఒకసారి పరిశీలిస్తే సగానికి దాదాపుగా 15 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి దాదాపుగా సగానికి సగం అంటే దాదాపుగా 50% ఓట్లు పూర్తి స్థాయిలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీల వైజ్గా చూసుకుంటే ఏ ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా 66% మించి ఈ యొక్క ఎన్యూమరేషన్ ప్రక్రియ అనేది పూర్తి కాలేదు. పూర్తిగా ఇది 65% తక్కువగానే ఈ యొక్క మొత్తంగా కూడా ఎన్యూమరేషన్ ఫామ్లు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి సమర్పించడం జరిగింది. మొత్తంగా హైదరాబాద్లో 47,36,669 ఓట్లు ఉంటే ఇందులో భాగంగా 27,95,225 మాత్రమే ఎన్యూమరేషన్ ఫామ్లు ఇప్పటివరకు కూడా ఎలక్షన్ కమిషన్కి అందాయి. మిగతా అన్ని కూడా ఏఎస్డీగా గుర్తించడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ ఓటర్లకు సంబంధించి దాదాపుగా 74 లక్షల ఓటర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క తుది జాబితాలో ఉండే అవకాశం లేదంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పకనే చెప్పిందని చెప్పవచ్చు. 74 లక్షల మంది ఓట్లు తొలగించిపోయాయని చెప్పేసి కూడా ప్రస్తుతం ప్రధానంగా రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. వీరికి సంబంధించి ఇప్పటికే అంటే చాలా వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ యొక్క క్షేత్రస్థాయిలో పనిచేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్ పనితీరు పైన కూడా రాజకీయ పార్టీలు విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ నెల మొత్తానికి అంటే ఇప్పటికే 2 సార్లు ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్కి సంబంధించిన గడువు కూడా ఎలక్షన్ కమిషన్ పెంచిన తర్వాత ఈ యొక్క మొత్తానికి ఓవరాల్గా ఈ యొక్క 78.30 వరకు కూడా ఈ యొక్క ఎన్యూమరేషన్ ప్రక్రియ అనేది పూర్తయింది. అయితే దీనికి సంబంధించి ఈ నెల 17న ఈ యొక్క తుది జాబితా ప్రకటిస్తారు. ఇందులో ఎవరైనా అనమాలిస్తామంటే ఇంటి పేరు తప్పు కానీ లేకపోతే వేరే విధంగా కానీ ఏదైనా విధంగా కానీ ఈ యొక్క ఓటును 2 ఓట్లు ఉన్న వాళ్ళు కానీ వేరే విధంగా ఏదైనా తప్పులు వచ్చిన వారు ఉంటే వారికి ఈఆర్ఓ నోటీసులు ఇస్తారు. ఆ నోటీసులకు రిప్లై ఓటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓటర్ ఇస్తే వారి అంటే అక్టోబర్ 31న ఏదైతే తుది జాబితా రిలీజ్ చేస్తారో ఆ తుది జాబితాలో ఓటర్గా వాళ్ళ ఓటు హక్కు అయితే ఉంటుంది. అయితే ఎవరైతే ఈ షిఫ్టెడ్ కానీ
లేకపోతే ఆబ్సెంట్ కానీ ఎవరైతే డెత్ అయితే ఉంటారో వారందరి ఓట్లు కూడా ఈ యొక్క ఓట్ల లిస్ట్ నుంచి అయితే తొలగించబడుతుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పకనే చెప్పింది. దాదాపుగా 74 లక్షల ఓట్లు కూడా ఈ యొక్క తుది జాబితాలో ఉండవని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇది ప్రధాన చర్చగా మారింది. ఎందుకంటే దాదాపుగా 74 లక్షల వరకు కూడా ఓట్లు తొలిపోయిన నేపథ్యంలో ఇటు ఎన్నికలు వచ్చిన సమయంలో చాలా వరకు కూడా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావచ్చు. సో అంటే గతంలో దేశంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి అటు పశ్చిమ బెంగాల్కి సంబంధించి దాదాపుగా 90 లక్షల ఓట్లు తొలగిపోయాయని చెప్పేసి కూడా తొలగించిన నేపథ్యంలో అధికారం కోల్పోయిందని చెప్పేసి టీఎంసీ పార్టీ, బీజేపీ పార్టీ కావాలనే ఈ యొక్క ఓట్లు తొలగించని చెప్పేసి కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి జరుగుతుందని చెప్పేసి కూడా ఆ రాజకీయ వర్గాల్లో కూడా ప్రధానంగా ఆ చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 74 లక్షల ఓట్లు అంటే 21% ఓట్లు మొత్తంగా కూడా తొలిపోయిన నేపథ్యంలో అన్ని రాజకీయ వర్గాల్లో కూడా ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. దీనిపైన ఫర్దర్గా అంటే ఈసీ అంటే ప్రెస్ మీట్ నిర్వహించలేదు కానీ ఆ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసిన నేపథ్యంలో తదుపరి రాజకీయ పార్టీలు ఏ విధంగా ముందుకెళ్తాయి ఏంటనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అందరూ కూడా వారి యొక్క రాజకీయ పార్టీలన్నీ కూడా వారి యొక్క లీగల్ సెల్ తోటి అయితే డిస్కషన్ చేస్తున్నారు. డిస్కషన్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు ఏంటనే దానిపైన ప్రధానంగా ఆ చర్చ జరుగుతుంది. అయితే ఓవరాల్గా ఈ యొక్క సర్ ప్రక్రియకు సంబంధించి హైదరాబాద్లో మొత్తంగా 47 లక్షల ఓట్లు ఉంటే సగానికి 19 లక్షల ఓట్ల వరకు కూడా ఈ సర్ ప్రక్రియలో మొత్తంగా కూడా ఏఎస్డి కింద గుర్తించారని చెప్పవచ్చు. అత్యధికంగా బహదూర్పురాలో 65.43 ఓటర్లు ఈ యొక్క ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసుకోగా ముషీరాబాద్లో 54.83% ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేశారు. అదేవిధంగా రంగారెడ్డికి సంబంధించి కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. అదేవిధంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా సేమ్ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే దీనిపైన ఈసీ అంటే ఈ సర్ ప్రక్రియ పైన రాజకీయ పార్టీలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటనే దానిపైన ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతున్న అంశం అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.